ఇప్పుడు 2025 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలు ఒక 44 రోజులు చెప్తున్నాను. జనవరి 13 తారీఖు నుండి ఫిబ్రవరి 26 తారీఖు వరకు ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి పిల్లలు మహర్జాతకులండి. వీళ్ళే ఐఏఎస్ అధికారులవుతారు, ఐపీఎస్ అధికారులవుతారు, ఉన్నతమైనటువంటి స్థానంలో స్థిరపడతారు, తల్లిదండ్రులను కోటీశ్వరులను చేస్తారు. ఇది 144 సంవత్సరాలకొకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ టైంలో ఆ వ్యవధిలో పుట్టడం అనేది కూడా అది మామూలు విషయం కాదండి. ఈ జాతకంలో ఈ కుంభమేళా టైంలో పుట్టినటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో నలుమూలల విస్తరించి వాళ్ళ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారండి. ఇది అక్షరాల నిజం. ఇలాంటి జాతకంలో ఇలాంటి తేదీల మధ్యలో పుట్టినటువంటి పిల్లలు గనక మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక్కసారి పిల్లలకి మంచి పేరు అన్నది కూడా నా దగ్గర పెట్టించండి. వాళ్ళను ప్రయోజకులను చేయండి. నేను పదే పదే చెప్తున్నా. అది ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎవ్వరైనా కానివ్వండి. అది చాలా అదృష్టం అండి. ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళైనా బాగుపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అమృత గడియలలో పుట్టినటువంటి పిల్లలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు లోక కళ్యాణం కోసమే పుట్టినట్టుగా ఉంటారు. అంటే ప్రపంచానికి ఏదో ఒక మంచి చేస్తారు. అది మాత్రం